ఇక సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,00,000 నజరానా ప్రకటించింది. పాత బస్తీ బోనాల సందర్భంగా ఈ మేరకు నగదు పురస్కారం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్వయం కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ యువతకు మార్గదర్శకుడు అని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఆయనకు రేవంత్ రెడ్డి 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ₹1,00,00,000 పురస్కారం ఇస్తామని చెప్పారు. ఇక ఇటీవలే గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ మేరకు ఇవాళ పాత బస్తీ బోనాల పండుగ సందర్భంగా రాహుల్కు నజరానా ప్రకటించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు ఫోన్ లైన్లో. వేణు, చెప్పండి. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ₹1,00,00,000 నగదు పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. పాత బస్తీలో కుర్రాడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం RRR సినిమా ద్వారా, నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు వరకు కూడా వెళ్లడం జరిగింది. సొంత కృషితో ఎదిగిన అతన్ని తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్య అధ్యక్షుడు హోదాలో సహాయం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,00,000 నగదు పురస్కారాన్ని ఇస్తానని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు ఇవాళ పాత బస్తీ బోనాల పండుగ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ కు ₹1,00,00,000 నగదు నజరానాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ వేణు.